హాయ్, బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ దుర్గాదేవి మన అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నానండి. నిన్న అతి పువ్వు ఎలా చేయాలో చెప్తాను కదండి, ఇది చేశాను. ఇది పెసరపప్పు అండి, కందిపప్పు కూడా వాడుకోవచ్చు. కానీ నేను ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చలవ చేస్తానని చెప్పేసి నేను పెసరపప్పు వాడుతున్నానండి. ఇందులో వేసి చెప్తున్నానండి. నేనైతే ఈ పువ్వులో సగమే వాడానండి, ఇది అట్టే పెట్టాను. నాకు కావాల్సిన ఈ పెసరపప్పు, కొత్తిమీర, చేసిన అరటి పువ్వు అండి, నిమ్మకాయ, పచ్చిమిర్చి. ఇది ఎలా చేసుకోవాలంటే అండి, ఇందులో ఇది ఉంటుందండి, తీసుకోవాలి. దంగోడు దొరసాని అంటారు. ఇది ఉంటుందండి, ఇలా తీసుకోవాలి. ఇది కూడా ఉంటుందండి, ఇలా తీసుకోవాలి. ఆల్రెడీ నేను కొన్ని చేసి పక్కన పెట్టానండి. ఇవి తీసేసుకుని కూర చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగ ఉంది కూర. పోపు వేసానండి, ఇప్పుడు కలుపుతాను. ఏమీ లేదండి, మనం పప్పు ఆకుకూర ఎలా వండుకుంటాం సేమ్ అలా వండుకోవడమే, అలా పోపు పెట్టేసుకోవడం అంతే. చాలా బాగుంది కదండి, చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాడికి చాలా బాగా పనిచేస్తుందండి. స్టోన్స్ అన్నీ కరిగిపోతాయండి, హాస్పిటల్కి ఏమి వెళ్ళక్కర్లేదు. ఇది మొత్తం మన బాడీలో ఏమంటే అన్నిటికీ మంచిదేనండి పువ్వు. ఇది చివరికి వచ్చేసిన తర్వాత ఇలా ఏమీ రావండి, కంగారు పడక్కర్లేదు. చివరికి వచ్చాక చిన్నదైపోద్ది, అది పచ్చడి చేసుకోవచ్చండి. అలాగే వడ కూడా వేసుకోవచ్చండి. దీంతో నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు అందరూ చేసుకుని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నానండి. ముందుకు తీసుకెళ్ళండి. అందరికీ బాయ్.